హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ అరెస్ట్ చేసి పిఎన్జీ రూపంలో ఏ విధంగా సేవ్ చేసుకుంటామో నేర్చుకుందాము. ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. ఫోటో ఎడిటింగ్తో పాటు వీడియో ఎడిటింగ్, ఏవి ప్లేయర్ ఎడిటింగ్ కూడా మీ ముందుకు అయితే తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకుందాము. పిక్సార్ట్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ పై ట్యాప్ చేయండి. ప్లస్ పై ట్యాప్ చేసినట్లయితే మనకి ఇమేజెస్ అయితే వస్తాయి. చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. ఫస్ట్ మీరు ఏ ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని తీసుకోండి. ఈ విధంగా వారి ఇమేజ్ని తీసుకున్న తర్వాత కట్అవుట్ అని రైట్ సైడ్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, కట్అవుట్ మీద క్లిక్ చేయండి. కట్అవుట్ మీద క్లిక్ చేసి పర్సన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా అయితే క్రాప్ చేసుకుంటుంది. చూసుకోండి, నేను ఆటోమేటిక్గా చూపిస్తాను, మళ్ళీ మాన్యువల్గా కూడా చూపిస్తాను. ఈ ఐ మీద క్లిక్ చేయండి. ఐ మీద క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని అరేంజ్ చేసుకోవాలి మనం. చూసుకోండి, ఇట్లా దగ్గరగా అనుకోండి, జూమ్ చేసే కొద్దిగా మనకు కనిపిస్తుంది. నీట్గా లేని చోట ఎరేజర్ మీద క్లిక్ చేసి సైజ్ కొంచెం తగ్గించుకోండి. సైజ్ కొంచెం తగ్గించుకొని మీరు ఈ విధంగా అన్నట్లయితే దాని పక్కన ఉన్న వైట్ కలర్ ట్రాష్ మొత్తం పోతుంది. ఎక్కడెక్కడ వైట్ కనిపించినా మీకు ఆ వైట్ మొత్తం తీసేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇదైతే ఆటోమేటిక్గా మొత్తం అరేంజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా కాకుండా మాన్యువల్గా ఏ విధంగా చేస్తారో కూడా మీకైతే నేర్పిస్తాను. చూసుకోండి, ఈ విధంగా ఇట్లా చేసిన తర్వాత సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టేసి లెఫ్ట్ సైడ్లో యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే సేవ్ ఆప్షన్ అయితే వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేసి డన్ కొట్టండి. ఇది మనం ఇప్పుడు ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు మాన్యువల్గా ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకుందాము. దీనికి కూడా ప్లస్ పై ట్యాప్ చేసి ఇమేజెస్ అయితే వస్తాయి కదా, మన ఇమేజెస్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజెస్ని అయితే బ్యాక్గ్రౌండ్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ ఇమేజ్ని పిఎన్జీ రూపంలో చేంజ్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజ్ను మళ్ళీ తీసుకోండి. నేనైతే సేమ్ ఇమేజ్ తీసుకొని చూపిస్తాను. మీకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకొని మీరు కూడా చేసుకోండి. ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ కట్అవుట్ మీద క్లిక్ చేయండి. కట్అవుట్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద కాకుండా అవుట్లైన్ మీద సెలెక్ట్ చేసుకోండి. అవుట్లైన్ మీద సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇమేజ్ని జూమ్ చేసుకోండి. ఇమేజ్ని కొంచెం జూమ్ చేసుకొని దగ్గర పెట్టుకొని కరెక్ట్గా మీ మనిషికి సంబంధించినంత వరకు కరెక్ట్గా ఎండింగ్లో పట్టుకొని లైన్ అయితే గీయండి. ఈ విధంగా చూడండి, నేను ఏ విధంగా గీస్తున్నానో ఈ విధంగా లైన్ అయితే గీయండి. కరెక్ట్గా ఈ విధంగా లైన్ అయితే గీస్తే ఆ ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా కాకుండా మాన్యువల్ రూపంలో అయితే తీసుకుంటుంది. చూసుకోండి, ఈ విధంగా తీసుకొని రైట్ సైడ్లో ఒక యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా రాలేదు కదా, కొన్ని చోట్ల పోయింది. మనం ఇప్పుడు దాన్ని ఎలా తీసుకురావాలంటే ఐ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ పోయింది, ఎక్కడెక్కడ కావాలని కొన్ని చోట్ల తీసుకురావాలి. బ్రష్ మీద క్లిక్ చేసి బ్రష్ సైజ్ కొంచెం తగ్గించుకోండి. కొంచెం తగ్గించుకొని హెయిర్ పోయింది కదా, కరెక్ట్గా హెయిర్ మీద ఈ విధంగా అనండి. బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఎక్కడైతే పోయి ఉంటుందో అదైతే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకే తెచ్చుకునేంతవరకు అనండి. ఈ విధంగా అనండి. ఇప్పుడు మనకు మళ్ళీ హెవీగా ఏమైనా అయినట్లు అనిపిస్తే మళ్ళీ దాన్ని ఏ విధంగా ఎరేజ్ చేసుకుంటామంటే ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఎరేజర్ సైజ్ అవి చూసుకొని కరెక్ట్గా ఇక్కడ వైట్గా ఉంది కదా, అదే విధంగా తీసేయండి. ఇది మాన్యువల్ ప్రాసెస్, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇప్పుడైతే పిక్సార్ట్లో అందరూ అయితే ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ అయితే అరేంజ్ చేస్తుంది. ఆ పద్ధతిని అందరూ యూస్ చేస్తున్నారు. మ్యాక్సిమం మీరు కూడా అదే పద్ధతిని అయితే యూస్ చేసేయండి. చాలా సులభంగా అయితే మీరు కూడా ఇమేజెస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడిట్ అయిన ఇమేజ్ని పిఎన్జీ రూపంలో సేవ్ చేసుకుంటే ఏ బ్యాక్గ్రౌండ్లో అయినా మనం పెట్టుకోవచ్చు ఆ ఫోటోని. అందుకే దానికోసమే ఈ పిఎన్జీని అయితే ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలి. మీరు డీపీగా పెట్టుకోవడానికి లేదా ట్రయాంగిల్, నియాన్ కాన్సెప్ట్లో ఏ విధంగా ఎక్కడైనా ఇమేజ్ని పెట్టుకోవాలంటే మీరు ఈ విధంగా చేసుకొని ఉంటే పిఎన్జీ రూపంలోకి ఇమేజ్ని ఆల్రెడీ చేంజ్ చేసుకొని ఉంటే చాలా సులభంగా అయితే మీరు అక్కడ ఇమేజ్ని అయితే మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు అద్భుతంగా. చూడండి, ఈ విధంగా చాలా సులభంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ వైట్ కనిపిస్తుంది, ఎక్కడెక్కడ హెవీగా ఉందని అనుకున్న చోట మీరు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని ఐ మీద క్లిక్ చేయండి. చూడండి, అక్కడక్కడ పోయింది కదా, షర్ట్ మీద పోయింది. వాటి మీద బ్రష్ తీసుకొని చేసినట్లయితే అద్భుతంగా అయితే వస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేయడం నేర్చుకోండి.
చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా చాలా సులభంగా అద్భుతంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసి మళ్ళీ యారో మార్క్ మీద క్లిక్ చేసి మనకైతే సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేసి డన్ చేయండి. ఈ విధంగా మీరు కూడా చాలా సులభంగా అయితే పిఎన్జీ రూపంలోకి ఇమేజ్ని అయితే మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడిట్ చేయాలి అని అనుకుంటే లేదా పిక్సార్ట్ ప్రో, కైన్ మాస్టర్ ప్రో ఎడిటింగ్, ఏవి ప్లేయర్ ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.